అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు కొన్ని సామెతలు, పొడుపు కథలు చెప్పబోతున్నానమ్మా. ఈ మధ్యనంతా ఒంట్లో బాగాలేక దగ్గు, జలుబు అన్నిటితో ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అసలు ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి ఈరోజు నేను కొన్ని అవి చెప్పబోతున్నాను. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఏదన్నా చేయండి, మీ ఇష్టం. ఎందుకంటే నాకు ఇవన్నీ ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ వినండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఒంట్లో బాగాలేక మిమ్మల్ని పలకరించట్లేదు. మిమ్మల్ని పలకరించకపోతే నాకు ఏదోలా ఉంటుందండి. పలకరిస్తే నా మనసు సంతృప్తిగా ఉంటుంది. అందుకని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని, సర్వజగద్ రక్షకుడిని, ఘటకేశ్వరి వెళ్ళాను, అక్కడ కూడా దేవుడిని అదే ప్రార్థించి వచ్చాను. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అంతేనా? అంతే. చెడు చెల్లెలింటికి అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదంటారు. ఎందుకు? ఏమిటండి? చెడి చెల్లెలింటికి అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదంటారు. ఎందుకంటే గౌరవం ఉండదు కాబట్టి. అది ఎంత చెట్టుకి అంత గాలి. అంటే పెద్ద చెట్టు ఉంటే పెద్ద గాలి వస్తుంది, చిన్న చెట్టు ఉంటే చిన్న గాలి వస్తుంది, మరి మొక్క అయితే మరి మొక్కలా ఉంటుంది. అందుకని ఎంత చెట్టు అంటే నీ స్థాయిని తెలుసుకుని ప్రవర్తించింది దాని అర్థం. నీ డబ్బును బట్టి నీ ఖర్చులు కానీ నీ లావాదేవీలు కానీ ఉండాలని. ఎంత చెట్టుకి అంత గాలి అని ఒక సామెత వచ్చింది. సరేనమ్మా? నెక్స్ట్, ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే ఒళ్ళు గాలి ఒకడు ఏడ్చాడంట. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, ఒళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పమ్మన్నాడట ఒకడు. ఒకడికి ఇల్లు కాలిపి ఏడుస్తున్నాడు, ఒకడికి ఒళ్ళు కాలి ఏడుస్తున్నాడు. ఈ మధ్యలో ఒకడు వచ్చి చుట్టకు నిప్పి అండి అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఎంత చిరాకుగా ఉంటుంది, ఎంత కోపం ఉంటుంది, పట్టుకొని తన్నాలు అనిపిస్తుంది. నిజమే కదా? అదనమాట. నెక్స్ట్, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అంటే వయసు అయిపోయింది నీకు, ఊరు పొమ్మంటుంది, ముసలాడ పోరా, ఇంకా ఎంత బతుకుతావు అంటారు. కాడు రమ్మంటుంది అంటే కష్టం మనల్ని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే మన వయసు అయిపోయాక మనం వెళ్ళేది అక్కడికే కనుక. నిజమే కదా? కనుక మూర్ఖుల మెప్పు కన్నా విజ్ఞుల తిట్లు గొప్ప. ఎందుకంటే మూర్ఖులు మెచ్చుకుంటారు, వాళ్ళు మెచ్చుకున్నావటే మెచ్చుకోపోయినా ఒకటే. విజ్ఞులు అంటే జ్ఞానవంతులు తిట్టే తిట్లే గొప్ప. ఎందుకంటే వాళ్ళు తిడితే మీ మేలు కోరి తిడతారు. ఆ మూర్ఖులు అంటే పొగుడుతారు, మన భట్రాజుల్లాగా. ఆహాహా నువ్వు లేకపోతే అది కాదు, ఆహాహా నువ్వు లేకపోతే ఇది అయ్యి ఉండేది కాదు, ఓహో నువ్వు లేకపోతే ఈ పని చేసి ఉండేవాళ్ళమే కాదు అని మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. లేకపోతే అక్క నువ్వు వండిన కూర అంత బాగుంది, అక్క నువ్వు కట్టించేది ఎంత బాగుంది, ఇలా పొగుడుతారు. అంటే మనల్ని బురదలో ముంచేయడానికి, మనల్ని మునగ చెట్టు ఎక్కించడానికి. ఇది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి ఎవరైనా. భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు. భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు. భక్తితో ఇంత అన్నం పెట్టినా తృప్తిగా ఉంటుంది, కడుపు నిండుతుంది. ఎక్కువ అన్నం పెట్టినా అది పాసిపోయిందో, రోసిపోయిందో, రాత్రి కూరో, మొన్నటి చారో పోసి మనం పెడతామే, దానివల్ల పుణ్యం రాదు కదా, మరి కొంచెం పాపమే వస్తుంది. అందుకని భక్తితో పెట్టే అన్నం పట్టెడు మెతుకులు చాలు. వాళ్ళకి తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనసు అమృతహస్తం, అమృతమయమై వాళ్ళ చేతితో పెట్టేది ఏది ఎంతైనా చాలా వాళ్ళకి తినేవాళ్ళకి తృప్తిగా ఉంటుంది, పెట్టేవాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. ఇదండి. అదే మన గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈ కరం అంటే గాడిద. ఈ గాడిద పాలు ఎన్నున్న ప్రయోజనం ఏంటి? అభిషేకాలకు పనికిరావు దానికి. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నో ఔషధాలకు పనికి వస్తున్నాయండి. ఎప్పుడో మా తమ్ముడికి పట్టాంలేండి, 66లో ఆడు పుట్టాడు. అప్పుడు ఆడు 4 రోజుల పిల్లడు ఎప్పుడో గాడిద పాలు ఒక గోకర్ణ తీసుకొని పెట్టాము. అప్పుడంతా ₹10 తీసుకున్నాం. అదనమాట. అంటే ఎప్పటిదాకా ఆడు మంచి గట్టిగానే ఉండేవాడు, పిడికుచ్చిలాగా, మనసు నాజుగ్గా ఉన్న. ఆ గాడిద పాలు ప్రభావం ఏమో ఎన్ని రోగాలు వచ్చినా అలాగే కొట్టుకుపోతుండేవి. ఆడికి రాని రోగమే లేదు అసలు. అలాంటిది
ఇది వీటి ప్రభావమేమో అని నేను అనుకుంటున్నాను. ఇది అంతవరకు నిజమో దేవుడికి తెలియాలి. ఓకేనా అండి? ఓకే. మేమిద్దరం అన్నదమ్ములు. మేము ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోము. మేమిద్దరం అన్నదమ్ములము. మేము ఒకరికొకరిని ఎప్పుడూ చూసుకోము. ఒకడు ఒకడు వస్తే ఒకడు ఉండడు. ఒకడు వెళితే ఇంకోడు వస్తాడు. ఒకడు వస్తే ఒకడు ఉండడు. ఒకడు వెళితే ఇంకోడు వస్తాడు. ఎవరు వాళ్ళు చెప్పగలుగుతారా? సరే నేనే చెప్తా. ఓకేనా? రాత్రి పగలండి. రాత్రి పగలు, చీకటి వెలుగు, సూర్యుడు చంద్రుడు. ఒకరు వెళ్ళిపోతేనే ఇంకోళ్ళు వస్తున్నారు. రాత్రి పగలు కూడా అంతే, చీకటి వెలుగు కూడా అంతే. ఓకేనా? గుడ్. వద్దంటే వద్దకు వస్తా, పొమ్మంటే పక్కకు జరుగుతా. నేను ఎవరిని? వద్దంటే వద్దకు వస్తా, పొమ్మంటే పక్కకు జరుగుతా, అంతేగాని పూర్తిగా వెళ్ళిపోను. నేను ఎవరిని? పెంపుడు జంతువులండి. ఎందుకంటే కుక్కని చీచి అంటే అంతవరకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. పో అన్నా కూడా పక్కకెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. పెంపుడు జంతువులు కుక్క కానీ, పిల్లి కానీ, ఆవు కానీ, మన పెట్స్ అనమాట, మన పెంపుడు జంతువులు ఏవైనా. ఓకే కదా? గుడ్. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అంటారు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అంటే అవతల వాళ్ళు నొప్పించకుండా తప్పించుకోవడం అనమాట. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. వాడికి బాధ కలగకూడదు, వీడికేమో అర్థం అవ్వాలి. కర్ర విరగకుండా చెప్పడం అంటే కొంతమంది పొల్ల విరుపు మాట్లాడతారు, అవి కాదు, మర్మగర్భంగా చెప్పడం అనమాట. అంటే ఒరే ఇలా చేస్తే నీకు ఇలా అవుతుందని చెప్పే విధానం అనమాట. దానికి సామెత, కర్ర విరగకుండాను పాము చావకుండా చెప్పరా అన్నట్టు. పాము పారిపోవాలి. అలా. నెక్స్ట్, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఎందుకు? అది చిన్న పాము అయినా ఎగురు కొడుస్తుంది. చిన్న చిన్న పాములు నేను చూశాను. అవి మనం ఎంత పెద్ద కర్ర పైకి ఎత్తేది అది కూడా అంత పైకి కర్ర ఎగిరి కిందన పడుది. కొట్టడానికి అంత చిన్నగా ఉంటుంది, ఎంతే ఉంటుంది, చిన్న చిన్న మడుగులాగా తెల్లగా ఉంటుంది. నేను చూశాను, అందుకని నాకు తెలుసు. నేను పెరిగిందే పాములు ఉన్న ఊళ్ళల్లో. అదనమాట. చిన్న పాములను పెద్ద కర్రతో కొట్టాలంట. అది అంటే అది చిన్న కర్రతో కొడితే మనకు వేసేస్తుంది కాటు, అందుకని పెద్ద కర్రతో కొట్టమన్నారు. కరిమింగిన వెలగపండు అంటారు. దానికి అర్థం ఇది. కరిమింగిన వెలగపండు అంటారు అంటే దాని అర్థం అది కాదండి. కరి అంటే ఏనుగు, మింగిన వెలగపండు అంటే వెలగపండు ఏనుగు మింగితే దాంట్లో గుజ్జు ఉండదని అది ఇదే అనుకుంటారు. కానీ దాని అర్థం అది కాదండి. నిజమైన అర్థం నేను చెప్తా వినండి. కరి అంటే పల్లెటూళ్ళలో కమ్మలిల్లులు ఉంటాయి, వాటికి అప్పుడప్పుడు బూజు దొరుకుతారు. దానికి పట్టింది నల్లని మసి లాంటిది ఉంటుంది. ఆ మసి వెలగపండుకు కూడా ఉంటుంది. పాడైన వెలగపండుకి కరు అంటారు. కరి కూడా కాదు, కరి అంటే ఏనుగు. కరుదూపం అంటారు, కరుబూజు అంటారు. కరుబూజు అంటే పండు కాదు, కరిబూజి అంటే కరి అంటే నలుపు, దానికి పట్టిన బూజు. పల్లెటూళ్ళలో పాతేళ్ళకి పట్టి ఉంటాయి అవి బూజులాగా. అలాంటిది వెలగపండుకు పట్టి ఉంటుంది. దాన్నే కరి మింగిన వెలగపండు అంటే మసి పట్టేసిన వెలగపండు. ఒకసారి ఎప్పుడైనా వెలగపండు కొట్టి చూడండి, కొన్నిటికి నల్లగా బూజు పట్టేసి ఉంటుంది లోపల. దాన్ని కరిమింగిన వెలగపండు అంటారు. అంటే మనం ఏనుగు మింగేసిన వెలగపండులో గుజ్జు ఉండదు, అది ఇది కాదు. దీనికి చాలామంది అర్థం చెప్పడం నేను విన్నాను చిన్నప్పుడు, కానీ అది కాదు. ఇది దాని అసలైన అర్థం. కావాలంటే మీరు డిక్షనరీ తిరగేసుకోండి, ఎవరినైనా పెద్దలు వేద పండితులను అడగండి, చెప్తారు నేను చెప్పింది కరెక్టో కాదు. వాటికే నాకు వేసేది దుర్లాతో. ఎంట గెలిచి రచ్చగెలవమంటారు. ఇది తీర్పులు చెప్పే వారికి అందుతుంది. ఎంట గెలిచి రచ్చగెలు అంటే ఎవరైనా ఇంట్లో మన మాట వినరు, బయటకు వెళ్ళి తీర్పులు చెప్తుంటారు రచ్చబండ్ల మీద కూర్చొని, అలా చేయరే ఇలా సరే. నాలాంటి వాడు కొంటోడ్లేసి వెళ్ళరా ముందు మీ ఇంట్లో వాళ్ళకి చూసుకోవాలి, తర్వాత మాకు చెప్దు అంటారు. దాని అర్థం అదనమాట.
అంటే మనం ఎప్పుడు కూడా మన ఇంటిలోనే నెగ్గి రావాలి, బయట కూడా నెగ్గాలి. అంతేగాని ఇంట్లో ఈగల మూత బయట పల్లకి మూతలా ఉండకూడదు. ఇంట్లో చిచి అంటారు, బయట పల్లకి మూత. బయటేమో సెంటు రాసుకొని తెల్ల తెల్ల బట్టలు వేసుకొని డూమ్ అనుకో తిరుగుతాం. అది కాదండి దీనికి. అలా చేయొద్దని ఎంట గెలిచి రచ్చగలమన్నారు. ఓకేనా? జేబులో పెన్ను బడాయి బాబు సొమ్ము. జేబులో పెన్ను బడాయి బాబు సొమ్ము అంటే వీడిదేం కాదు, వాళ్ళ నాన్న డబ్బులు సంపాదిస్తుంటే ఇటు జలసాలు చేస్తాడని దాని అర్థం. జేబులో పెన్ను బడాయి బాబు సొమ్ము. ఇటు బడాయి అంతా వాళ్ళు బాబు పెట్టిన డబ్బులతో ఇడ సంపాదించాడు, ఇటు సోంబేరు ఊరి మీద తిరుగుతాడని దాని అర్థం. అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా. అడుసు అంటే బురద. బురదలో కాలు పెట్టడం ఎందుకు? కాలు మళ్ళీ చెంబుడు నీళ్లు వేస్ట్ చేసి కడుక్కోవడం ఎందుకు అంటే చెడ్డవాళ్ళ నోట్లో నోరు పెట్టి మన నోరు కంపు చేసుకోవద్దని, మనం ఆ తిట్లు కాయొద్దని అర్థం. ఇది కూడా వస్తుంది. ఓకేనా? బురదలో పుట్టాను, బురదలో పెరిగాను, ముత్యమై మెరిశాను, ముకుందునికి పూజకై సేవకై. ఏమండి? ముకుందుని బురదలో పుట్టాను, బురదలో పెరిగాను, ముత్యమై మెరిశాను, ముకుందుని పూజకై సేవకై ఉన్నాను. అంటే ఎవరు నేను? తామర పుష్పం అండి, లేదా కలువనండి. అది కూడా కలువ పువ్వులు కూడా అమ్మవారికి, కృష్ణుడికి, రాముడికి, శివుడికి అందరికీ ఈ పువ్వులతో పూజ చేస్తారు. ఎందుకంటే తామర పువ్వుకి అసలు ఈ దోషం ఉంటుందండి, బురదలో ఉంటుంది కానీ పువ్వు నెగనెగనెగలాడుతూ ఉంటుంది. పువ్వు మీద ఒక నీరు చొక్క ఉండదు, జారిపోతుంది. అంటే పాపం అంటాను పువ్వులు అవి. ఏ కల్మషం ఉండదు అటు మీద, జర్రు జారిపోతాయి నీరు వేస్తే. ఆకు అయినా పువ్వు అయింది, అవి పువ్వులు, ఇది పుష్పం. ఓకేనా? సరే, ధన్యవాదములండి ఇంతవరకు విన్నందుకు. మీ అందరికీ నమస్తమాంజలి. వినండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఏదైనా చేయండి. ధన్యవాదములు.